టమాటా రైస్ 3 రకాలుగా చేసుకోవచ్చండి. కానీ ఈరోజు అతి సులభంగా టమాటా రైస్ ఎలా చేయాలో చూద్దామండి. కుక్కర్లో సులభంగా చేసేయచ్చు. దీనికోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా తరిగి ఉంచండి. కొంచెం కొత్తిమీరని సన్నగా తరగండి. 4 పచ్చిమిర్చిని ముక్కలుగా తరగండి. 1 క్యాప్సికమ్, 2 క్యారెట్ను ముక్కలుగా తరగండి. 3 స్పూన్లు పచ్చి బఠానీళ్ళు తీసుకోండి. 1 గ్లాసు బియ్యాన్ని 20 నిమిషాల ముందుగా కడిగి నానబెట్టి ఉంచండి. పెద్ద సైజు టమాటాలను 5 తీసుకోండి. వీటిని ముక్కలుగా తరిగి మిక్సీ జార్లో వేయండి. మెత్తగా పేస్ట్ చేయండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టండి. కొంచెం ఎక్కువ ఆయిలే వేయండి. దీంట్లో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేయండి. 2 చింతపండు రేకలు, కొద్దిగా పసుపు కూడా వేయండి. తాలింపు ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన కూరగాయ ముక్కలన్నిటినీ ఇందులో వేయండి. పచ్చి బఠానీలను కూడా వేసి కొద్దిగా ఫ్రై చేయండి. ఈ ముక్కలన్నీ సగం ఫ్రై అయిన తర్వాత దీంట్లో టమాటా పేస్ట్ను వేయండి. పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి కొద్దిగా మాత్రమే కారాన్ని వేయండి. సగం స్పూన్ ఉప్పు లేదా మీ రుచికి తగినంత ఉప్పును వేయండి. ఈ టమాటా పేస్ట్ను బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి వేయండి. నీళ్లు వంచేసి బియ్యాన్ని మాత్రమే వేయండి. బియ్యాన్ని 1 నిమిషం పాటు కలుపుతూ ఉండండి. 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు నీళ్లు మాత్రమే పడతాయండి. 1.5 గ్లాసు నీళ్లని ఇందులో వేయండి. 2 నిమిషాల పాటు 1 పొంగు వచ్చేదాకా ఉంచి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వండి. కుక్కర్ మూత తీశాక ఒక్కసారి కలిపి సర్వ్ చేయండి. ఈ రైస్ చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటుందండి. లంచ్ బాక్సులకు ఉపయోగపడుతుంది.